జూన్ మాసంలో ఆర్జీవన్ ఏరియా 94% ఉత్పత్తిని సాధించడం జరిగిందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమ కార్యక్రమాన్ని వివరిస్తూ మంగళవారం ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడారు. ఆర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా OC5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా ఆర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో 23 కిలోమీటర్ల రోడ్లు వేయడం జరుగుతుందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా ఉత్తమమైన మందుల్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు ఆంజనేయ ప్రసాద్, చిలికా శ్రీనివాస్, జితేందర్ సింగ్, వరప్రసాద్, వీరారెడ్డి, హనుమంతరావు, వేణు తదితరులు ఉన్నారు. ఆర్జీవన్ ఏరియా జూన్ నెల యొక్క ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు మరియు సంక్షేమ వివరాలు, ఉద్యోగులకు సంబంధించిన విజయాలు, కార్మికులకు సంబంధించిన విజయాలు, వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని అధిక సంఖ్యలో హాజరైన ప్రెస్ మిత్రులందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా OC5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లనే GDK 1 ఇంక్లైన్ వాళ్ళు నెలకు జూన్ నెలకు గాను 17,000 గాను 15,500 టన్నులు తీసి 92%లో ఉన్నారు. ఇది గత సంవత్సరము 55%తో పోలిస్తే 40% ఎక్కువ ఉత్పత్తి తీసినందుకు గాను GDK 1 ఇంక్లైన్ ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. అట్లే GDK 2 ఇంక్లైన్ 20,000 గాను 12,000 సాధించి 61%తో ఉన్నారు. ఇది గత సంవత్సరం 50%తో పోలిస్తే 11% చేసి వారి యొక్క ఉత్పత్తి కూడా కొంతవరకు పెంచడం జరిగింది. GDK 11 ఇంక్లైన్ 70,000 గాను 41,000 సాధించడం చేసి 60%తో ఉన్నారు. దీనికి ప్రాబ్లం ఇది, వీళ్ళు గత సంవత్సరం 90% పైనగా GDK 11 ఇంక్లైన్ ఉన్నది. కానీ ఇప్పుడు ఈ నెలలలో కొత్త డిస్ట్రిక్ట్ తయారు చేసుకోవడం కోసం కంటిన్యూస్ మైనర్ కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడం వల్ల దాని పనులు జరుగుతున్నాయి. అందువల్లనే తగ్గింది. GDK 11లో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు 2 కంటిన్యూస్ మైనర్లు ఉన్నాయి. 3వ కంటిన్యూస్ మైనర్ ఈ నెలలో టెండర్లు సాధించడం జరుగుతుంది. అది ఒక కొద్ది నెలలోనే 3వ కంటిన్యూస్ మైనర్ వచ్చి మన సింగరేణిలోనే మొట్టమొదటి మైన్గా GDK 11 రావడం జరుగుతున్నది. అట్లనే కొద్ది నెలలోనే వచ్చే 2-3 నెలల్లో ఈ కంటిన్యూస్ మైనర్లు 2 కూడా వాటి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాధించి అగ్రగామిలో నిలబడతారు. GDK 11 ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులని పూర్తి నమ్మకం ఉంది. ఆర్జీవన్ ఏరియా మొత్తం మీద 37 లక్షలు గాను 35 లక్షల సాధించి 94%లో ఉంది. ఈ లోటును కూడా పూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది. ఇది కాక ఇక సంక్షేమ విషయానికి వస్తే ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకున్నందుకు కృతజ్ఞతలు. అట్లనే నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది. అట్లనే ఈ 23 కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు అవుతున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోట్ల. ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అవుతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ర్యాపిడ్ ఏదైతే మనకి పూర్తి స్థాయిలో రామగుండం RG 1, 2, 3 అడ్రియాల సెంటనరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి. వాటిని కూడా కొద్ది నెలలోనే ప్రారంభం చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇది కాకుండా మేడిపల్లి OCలో పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కోసము గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు వారి వ్యాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు DPR సంస్థ ఇచ్చి దాని యొక్క పరిశీలన పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది. ఈ రకంగా ఉత్పత్తిలో కార్మికులు అందరూ ఉద్యోగులు, కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు సమిష్టి కృషితో ఉత్పత్తిలోను, సంక్షేమంలోను ఆర్జీవన్ ఏరియా అన్నిటిలో ముందుండడానికి కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.